హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ తమకు సంబంధించిన స్థలంలో అంబాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ గండికోట స్థలంలో అక్రమంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారని కమర్షియల్ ట్యాక్స్ మాజీ జాయింట్ కమిషనర్ పుల్లా జక్రయ్య ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఆర్ఎస్ నెంబర్ 96/2లో ఉన్న స్థలాన్ని 2024లో కొనుగోలు చేశామని తెలియజేశారు. తమ స్థలం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో తమ స్థలాన్ని కలుపుకొని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని వాపోయారు. హైకోర్టు ఆర్డర్స్ ను ధిక్కరించి సర్పంచ్ సీతయ్య ప్రోద్బలంతో అతని అనుచరులు తమపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యొక్క ప్రాపర్టీస్ విషయం ఏదైతే ఉందో ఇది వారసత్వంగా 1966 అక్టోబర్లో ముగ్గురు అన్నదమ్ముల మధ్యలో పంచుకున్నటువంటి ల్యాండ్. ఒకటి 2.61 61 సెంట్స్, ఇంకొకటి 1.42 సెంట్స్. అది మొదటిదేమో 96/2A, రెండోదేమో 96/2B. అయితే మేము తీసుకున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇది 96/2Bలో ఉంది. అయితే 66 తర్వాత ఏమైందంటే అతను ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారసత్వంగా వచ్చిన అతను చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత ఆయన భార్యకు వచ్చింది. ఆయన భార్య కూడా చనిపోతే ఆయన కూతురుకు వచ్చింది. కూతురు నుండి వాళ్ళ అమ్మాయికి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఒక 1940 నుంచో 50 నుంచో ఉండొస్తుంది వారసత్వంగా వచ్చిన ల్యాండ్ అనమాట. సో దానిలో నుంచి 2022లో వాళ్ళ అమ్మాయికి గిఫ్ట్ డీడ్ చేసింది. ఆ గిఫ్ట్ డీడ్ నుంచి 2024లో నేను కొనుక్కోవడం జరిగింది. నేను మా మిత్రుడు ఇంకొకరు విశాఖపట్నంలో ఉంటారు, వాళ్ళు కొనుక్కోవడం జరిగింది అనమాట. జరిగిన తర్వాత ఏమైంది, దీనికి ప్రతిసారి మన గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు హడావుడి చేస్తూ రోజంతా ఇది మాది మాది అంటుంటే అరే మీది అయితే పర్వాలేదు అని చెప్పి నేను ఒక ఆర్టీఐలో ఇన్ఫర్మేషన్ అడిగాను. సో ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇవాళ కొని మేము సైట్లో ఉండి వర్క్ చేస్తున్నప్పుడైనా ఈ పేపర్ మా దగ్గర ఉంది, ఈ పేపర్ మాది, ఈ ప్రాపర్టీ మాది అని చెప్పడానికి ఏదైనా సలహాలు తీసుకొచ్చారని అయితే రెవెన్యూ అధికారులను పంపించారు, పంచాయతీరాజ్ వాళ్ళు సెక్రటరీ గారు వచ్చారు, విఆర్ఓ గారు వచ్చారు. అందరికీ చూసిన వాళ్ళందరికీ మేము హైకోర్టు ఆర్డర్ చూసాం. మీ దగ్గర ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి, మరి నాకు నేను దానికి సమాధానం ఏదైనా ఉంటే చెప్తా అంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు అని చెప్పారు. సో వాళ్ళ దగ్గర ఏది ఇన్ఫర్మేషన్ లేదు అంటే అర్థం ఏమున్నది, హైకోర్టు ఆనర్ని ప్రతి ఒక్కరు ఆనర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కనుక అదే విషయాన్ని నేను వాళ్ళని అడిగినప్పుడు మా దగ్గర ఏం లేదు అన్నట్టే సమాధానం వచ్చింది. కానీ ఎవరు కూడా మా దగ్గరికి పేపర్ తీసుకొచ్చి మాకు చూపించలేదు.